బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అద్భుతంగా ముందుకు సాగుతోంది. ఇక తొలి వారం నామినేషన్స్ ఘట్టం కూడా చాలా హైలైట్ అయింది. ఈ వారం నామినేషన్స్కి సంబంధించి ఎవరు ఎలాంటి పాయింట్లు తీస్తారు, ఎవరు నామినేషన్స్లోకి వస్తారనేది పెద్ద ఎత్తున చర్చ సాగింది. మొత్తానికి ఈ వారం నామినేషన్స్ ఘట్టాన్ని చూసుకున్నట్లయితే 6 నామినేషన్స్లో ఉన్నారు. విష్ణుప్రియ, నాగమణికంఠ, పృథ్వీరాజ్, సోనియా, శేఖర్ భాష, బేబక్క. వీరి 6 ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయిన తర్వాత భారీగానే ఓటింగ్ జరుగుతూ సాగింది. అయితే గేమ్ విషయంలో చూసుకున్నట్లయితే ఎవరు స్ట్రాంగ్ కంటెస్టెంట్, ఎవరు వీక్ కంటెస్టెంట్ అనేది రెండో వారం నుంచి గేమ్స్లో పక్కాగా తెలుస్తుంది. అయితే తొలి వారం నామినేషన్స్ ఉన్నాయి కానీ ఎలిమినేషన్ ప్రాసెస్ ఉంటుందా లేదా అనే డౌట్ ప్రతి ఒక్కరిలో కనిపించింది. గత సీజన్స్ని కూడా ఈసారి పోలుస్తూ ఈ వారం ఎలిమినేషన్ ప్రాసెస్ ఉండదు అనే విధంగా చాలామంది మాట్లాడుకున్నారు. కానీ ఈసారి ఎలిమినేషన్ ప్రాసెస్ ఉంటుందనే విధంగా ఓ చర్చ అయితే తెర మీదకు వచ్చింది తాజాగా. ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ ప్లేస్లో విష్ణుప్రియ నిలిచారు. ఆమెకి దాదాపు 34% మేర ఓటింగ్ అయితే నిలబడింది. విష్ణుప్రియ తొలి రోజు నుంచి దాదాపు తొలి గంట నుంచే ఆమెకి భారీ ఓటింగ్ జరగడంతో ఆమె పూర్తిగా సేవ్ అయ్యారు. తర్వాత హౌస్లోకి వచ్చిన తర్వాత చాలా తక్కువ సమయంలోనే మంచి ఫేమ్ బాగా సంపాదించుకున్న వ్యక్తి నాగమణికంఠ. అతనికి కూడా మంచి ఓటింగ్ పడింది. దాదాపు 21% ఓటింగ్తో సెకండ్ పొజిషన్లో నిలిచారు నాగమణికంఠ. ఆయన కూడా సేవ్ అయ్యారు. ఆ తర్వాత పృథ్వీరాజ్ సైలెంట్గా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చి అందరితో తక్కువగా మాట్లాడినా మంచి కంటెంట్ ఇచ్చాడు పృథ్వీరాజ్. అతను కూడా సేవ్ అయ్యాడు. దాదాపు 13 నుంచి 14% మధ్య ఆయనకు ఓటింగ్ వచ్చినట్టు తెలుస్తోంది. ఇక సోనియా కూడా లేడీ కంటెస్టెంట్లో చాలా స్ట్రాంగ్గా ఉన్న కనిపిస్తుంది ఆమె. సో ఆమెకు కూడా 4th పొజిషన్లో నిలబడింది. ఆమె కూడా 10% వరకు ఓటింగ్ అయితే సంపాదించుకుంది. ఇక తర్వాత మరో కంటెస్టెంట్ శేఖర్ భాష, బేబక్క. వీరిద్దరి మధ్య టఫ్ పోటీ అయితే కొనసాగింది. కేవలం 2 నుంచి 3% మధ్య ఓటింగ్లోనే డిఫరెన్స్ అయితే వచ్చినట్టు తెలుస్తోంది. శేఖర్ భాష సేవ్ అయినట్టు తెలుస్తోంది. చివరిగా బేబక్క ఈ వారం నామినేషన్స్ నుంచి ఎలిమినేషన్ ప్రాసెస్లోకి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ వారం హౌస్ని బేబక్క వీడినట్టు తెలుస్తోంది. గత సీజన్లో కూడా చూసుకున్నట్లయితే ఇలాంటి సీనియర్ నటీనటులను వాళ్ళని ముందు వారమే బయటకు పంపించారు. అలాగే బేబక్కను కూడా ఈ ఫస్ట్ వీక్లోనే బయటకు పంపించినట్టు తెలుస్తోంది. వీరు 5 సేవ్ అయ్యారని, బేబక్క హౌస్ నుంచి ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యారని తెలుస్తోంది. సో పోల్స్ ప్రకారం చూస్తే అందరికంటే తక్కువ ఆమెకే ఓట్లు వచ్చాయని కూడా తెలుస్తోంది. రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు. జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098888511